నా పేరు పాలడుగు సుధాకర్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముంగట మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60,000 మందికి పైగా ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాన్ని అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని, రెండవ పిఆర్సీలో కనీస వేతనం 26,000గా నిర్ణయించి కేటగిరీల వారీగా వేతనాలను పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. అనేక ప్రమాదాలకు గురవుతున్న మున్సిపల్ కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలి. ప్రమాదం జరిగి మరణిస్తున్న కార్మికులకి 20 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, ఇన్సూరెన్సు, హెల్త్ కార్డులు ప్రతి మున్సిపల్ కార్మికులకి అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముంగట ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టిగా ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల పట్ల స్పందించి తక్షణమే పిఆర్సీని ప్రకటించి పిఆర్సీలో మినిమం బేసిక్ 26,000గా ఉండేటట్టుగా మున్సిపల్ కార్మికులకు ఆ నిర్ణయించిన వేతనంలో గతంలో చేసిన మోసం చేయకోకుండా కేటగిరీల వారీగా వేతనాలను చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తున్నారు. తన ఆరోగ్యాలను ఫలంగా పెట్టి శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖకి మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రే, కానీ దీని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని రేట్లు పెరిగినాయి, జీవనం సాగించడం కష్టమైపోతూ ఉన్న పరిస్థితుల్లో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది న్యాయబద్ధమైన డిమాండు. యాక్చువల్గా ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం అయితే 32,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలి. కానీ ఈరోజు 15,000, 16,000 రూపాయలు ఇచ్చారు. 36,000 రూపాయలు అంటే యూనియన్లు అత్యాసకు పోతాయని చెప్పే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి మేమే తగ్గి 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్లు ఉడుతుంటే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, కానీ పట్టించుకునే దిక్కు లేదు, ఎవరు నష్టపరిహారం కొట్టలేదు. కాబట్టి మున్సిపల్ కార్మికులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయాలి, 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ రెగ్యులర్గా చేయాలి. పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్లో కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం సరైన పద్ధతి కాదు. వీళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేసి పర్మనెంట్ కార్మికులకు గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రేపు పిఆర్సీలో ఈ కార్మికులకి 26,000 రూపాయలు మినిమం బేసిక్ నిర్ణయించాలి. గతంలో కేసీఆర్ మోసం చేశాడు. పిఆర్సీలు నిర్ణయించింది ఒకటి, అదేవిధంగా కార్మికులకు ఇచ్చిన జీతం ఒకటి, రెండుగా ఉన్నాయి. ఆ మోసాన్ని నువ్వు పాల్పడొద్దు, నువ్వు చాలా వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావు. కాబట్టి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళకి చనిపోతే ధన సంస్కార ఖర్చులు ఇవ్వాలి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పెట్టాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతూ ఉంది, అది డిపాజిట్ అవుతుందా లేదా అర్థం కావట్లా. ఈఎస్ఐ కట్టకపోవటం వలన నేను అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈఎస్ఐని ఇమీడియట్గా కార్డులు ఇవ్వాలి, పిఎఫ్ని అప్డేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ డబ్బులు కట్ చేసిన డబ్బుల్ని మున్సిపాలిటీస్ దగ్గర ఉండిపోయినాయి, అవి డిపార్ట్మెంట్కి చేయకపోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఇమీడియట్గా పిఎఫ్లో డిపాజిట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ సాధన కోసం భవిష్యత్తులో కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసు, సిఐటి మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. మున్సిపల్ కార్మికులకి వాళ్ళ గోసలు ఏంటంటే ప్రస్తుతానికి 8 గంటల పని కంటిన్యూగా ఏ కంపెనీకి పోయినా ఏ కలెక్టర్ ఆఫీస్లో కానీ 8 గంటల పని ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పొద్దున 6 గంటలకు వచ్చి మళ్ళీ 10 గంటలకు ఇంటికి పో, మళ్ళీ 3 గంటలకు వచ్చి డ్యూటీ చేయి 6 గంటల వరకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది దారుణం. ఎందుకంటే ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాక ఇంటికి మళ్ళీ పోయి 3 గంటలకు వస్తాడా? రాడు కదా. అందరికి ఒక న్యాయం, మున్సిపల్ కార్మికులకు ఒక న్యాయమా? ఇది ఖండించవలసిన విషయం. ఎందుకంటే అధికారులకు అందరికీ తెలుసు, కానీ ఇది చేయడం తప్పు అని తెలుసు, కానీ దాన్ని మార్చడానికి మాత్రం ససేమరా అంటున్నారు. కాబట్టి దాన్ని ఎమ్మడే 8 గంటల పని కంటిన్యూగా పని చేయించుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వీళ్లకు వారాంతపు సెలవు అంటే వారానికి ఒక సెలవు కూడా ఇవ్వాలి, కానీ వారానికి ఒక సెలవు మాత్రం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. గొడ్డు చాకిరీ చేయించుకొని వీళ్ళను వారానికి సెలవు లేదు,
ఒకవేళ సెలవు పెట్టుకున్నా కానీ దాన్ని ఆబ్సెంట్ కట్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. ఇది కూడా వారానికి ఒక సెలవు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేసారు. మొన్ననే ఒక అతను యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలినాయి, కానీ ఈఎస్ఐ కార్డు ఇవ్వమంటే మాత్రం ఈఎస్ఐ కార్డు ఇవ్వరు. సంవత్సరం నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తున్నారు, కానీ మనకు మాత్రం ఈఎస్ఐ కార్డు ఇవ్వడు. అట్లాగే ఏదైతే పిఎఫ్ నెంబర్ ఉంటుందో ఆ పిఎఫ్ నెంబర్ ఇవ్వడు. ఇది డబ్బులన్నీ కూడా మున్సిపల్ దగ్గర పెట్టుకొని ఇది నాటకాలు ఆడడం కరెక్ట్ కాదు. తక్షణమే ఆ ఈఎస్ఐ కార్డు పిఎఫ్ నెంబర్ అనేది ఇవ్వాలి. దీన్ని ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పోరాటాలు అనేది ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే 26,000 రూపాయల జీతం పర్మనెంటు ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం. అట్లాగే మనం గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసి ఇందులోకి వచ్చారు. అందరికీ డబ్బులు ఇచ్చి పంపుతుంటారు. ఇంటికి పోయినప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రం రూపాయి ఇవ్వరు. ఎట్లయితే వచ్చినావో చేసినదే కూలీ, ఆ కూలీ తప్ప ఇంకోటి లేదు. అప్పుడు ఎంత కూలీ ఉండే 300, 400, 500 నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఈరోజు 16,000 రూపాయలకు వచ్చారు. కానీ ఈరోజు కూడా వాళ్ళకి రూపాయి కూడా మనకు బెనిఫిట్ అనేది ఉండదు. వెంబడే పోండి, మీ 60 ఏళ్ళు పూర్తయినాయి, మీరు ఇంటికి పోండి అంటే పోవాల్సిన పరిస్థితి. కానీ 60 ఏళ్ళు మాత్రం అంటే 40 ఏళ్ళు ఇక్కడ సేవ చేసిరే, గ్రామానికి సేవ చేసిరు, ఊరికి సేవ చేసిరు. ఊరిలో సేవ చేసినందుకు మాకు అడుగుతున్నాం, ఓ 10 లక్షల రూపాయలు మా వారసత్వం ఏదైతే ఉందో వారసత్వాన్ని కొన్ని పెట్టుకోవాలి. అట్లాగే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళని పంపాలి. అట్లాగే వారసత్వం లేని వాళ్ళకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి పనిచేసి అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏదైనా పని చేయాలంటే ఏడ పని దొరకదు మనకు. మళ్ళీ పోతే అడుక్కొని తినాలి. కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసినోడు మళ్ళీ పోయి ఊరు తిరుక్కుంటూ అడుక్కొని తినవలసిన పరిస్థితి ఈరోజు ఉన్నది. దానికి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనం ఇప్పటికీ వారసత్వం లేని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా 10 లక్షలు, అట్లాగే ఇన్సూరెన్స్ కల్పించమని అడుగుతున్నాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు? పొద్దున్నే లేస్తే రోడ్డు మీదకి వస్తే మేము ఇంటికి పోతాం అనేది భరోసా లేదు. మున్సిపల్ కార్మికులు ఎవరైనా కానీ ఈ రోడ్డు మీదకి వచ్చిరంటే ఇంటికి పోతారనే భరోసా లేదు. ఎందుకు? ఎప్పుడు ఎవడొచ్చి వెనకకెళ్ళి గుర్తాడో ముందుకెళ్ళి వచ్చి ఎవడు గుర్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించమని చెప్తున్నాం. ఎందుకంటే అతని మీద ఆధారపడ్డ పిల్లలు, భార్య వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి కుటుంబం మొత్తం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇవన్నిటితోని ఇప్పటికీ మున్సిపల్ ఆఫీసులో ధర్నా అయింది, ఇప్పుడు కలెక్టర్ అయింది. అవసరం అనుకుంటే రేపు ఈ డిమాండ్స్ కూడా నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు కూడా మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తూ సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.